హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మనం ఈ మార్చి నెలలో ఇంటర్లింక్లో ఆల్రెడీ జరుగుతున్న విషయాలు, అలాగే జరగబోయే విషయాలు మొత్తం మీద ఒక 5 ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే మొత్తం క్లారిటీగా దీంట్లో మీకు కేవైసీ గురించి, వెరిఫైడ్ ఐడియాలజీ గురించి, వర్షన్ 5 గురించి, మిగతా వాటిపై కూడా కొద్దిగా క్లారిటీ అనేది డీప్గా ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి వీడియో కొద్దిగా లెంత్ అయినా స్కిప్ చేయకుండా చూస్తే ఈ ఒక్క వీడియోలో మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుందండి. ఓకే, కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ బటన్ కూడా ఇవ్వండి. ఓకే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మనకి ఈరోజు 11వ తారీఖు అండి. నిన్నటితో మనకి టాప్ 51 AI సెలబ్రేషన్ అనేది అయిపోయిందన్నమాట. కాబట్టి ఎవరికైతే ఇక్కడ కాయిన్స్ వచ్చినాయో ఇక్కడ మీకు ఫోటోలో వేస్తున్నాను చూసారా, ఈ రకంగా టాప్ 51 అనే దాని కింద మనం కొద్దిగా స్క్రోల్ చేస్తే మైపోల్ అని ఉంటుందండి. మైపోల్లో మీకు ఇక్కడ కాయిన్స్ అనేవి, ఇక్కడ కాయిన్స్ కనిపిస్తున్నా కానీ నేను రౌండ్ చుట్టాను. ఇక్కడ మినిమం మీకు 200 ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీకు ఇక్కడ మిస్టరీ బాక్సులు అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ మిస్టరీ బాక్స్లో మీకు ఏదైనా రావచ్చు అంటే హెచ్ఎస్ రావచ్చు, డాలర్స్ రావచ్చు, దాంతోపాటు క్యూహాన్ టికెట్స్ వల్ల మనకి ఏంటంటే మనకి స్పిన్ అండ్ వీల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లో క్యూహాన్ సెకండ్స్ ద్వారా మనం కాయిన్స్ అనేవి స్పిన్ చేయొచ్చు అన్నమాట ఫ్రీగా. అలాగే ఇంటర్లింక్ వీసా కార్డు కూడా రావచ్చు. ఓకే, ఈ 4గిట్లో ఏమైనా వస్తాయన్నమాట. నాకైతే ఈ లాస్ట్ నుంచి రెండో బాక్స్ ఓపెన్ అయిందన్నమాట. కాబట్టి నాకు ఇంటర్లింక్ వీసా కార్డు సంబంధించి $5 ఇవన్నీ కూడా చూపించినాయి. ఇంకా పూర్తిగా రాలేదు, వచ్చిన తర్వాత నేను అవి కూడా మీకు తర్వాత పూర్తిగా షేర్ చేసుకుంటా. ఓకే, కాబట్టి ఇంకెవరైనా చెక్ చేయకపోతే ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. 200 పాయింట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బాక్సులు అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. చూసారుగా నాకు ఎపెక్స్ బాక్స్లో ఈ 4 కూడా వచ్చినాయి. ఓకేనండి, ఇక్కడ వరకు క్లియర్. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. దానికన్నా ముందు మీకు వ్యాలెట్ అనేది కూడా క్రియేట్ చేసుకుని ఉండాలి. ఇంటర్లింక్ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇంటర్లింక్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటంటే మన సెకండ్ ఛానల్లో ఆల్రెడీ జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను. ఇంకా చూడకపోతే అది కూడా చూసేయండి. ఓకే, ఇక్కడ వరకు ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి రెండోది రన్నింగ్లో ఉన్నది ఏంటంటే క్యూరియేటర్ ప్రోగ్రామ్ ఫామ్ అన్నమాట. అంటే క్యూరియేటర్ కింద మీరు మారడానికి ఒక ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు దాన్ని ఓకే చేసుకున్న తర్వాత మీలో కొంతమందికి మాత్రమే క్యూరియేటర్గా అయ్యే ఆపర్చునిటీని అయితే ఇంటర్లింక్ వాళ్ళు కల్పిస్తారు. అటువంటి వాళ్ళు క్యూరియేటర్ కింద అవుతారు. ఓకే, ఇది కూడా మీకు క్లియర్. నెంబర్ 3 పాయింట్ వచ్చేసి ప్రజెంట్ మనకు రావాల్సింది, అంటే ఈ రెండు మనకు ఆల్రెడీ వచ్చినాయండి. నెంబర్ 3 పాయింట్ మనకి రావాల్సిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వెరిఫికేషన్. అదేంటంటే గతంలో మనం ఫేస్ వెరిఫికేషన్ చూపించాము, దాని ద్వారా మనకి కేవైసీ కూడా పూర్తయిందన్నారు. కేవలం ఫేస్ వెరిఫికేషన్ ఉంటే చాలన్నారు, తర్వాత డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు డాక్యుమెంట్స్ కేవైసీ అంటున్నారు ఏంటి అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మన సెకండ్ ఛానల్లో చేసాము, ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో చేసాము. మళ్ళీ ఒకసారి మీకు 1 మినిట్లో చెప్తాను అనమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఫేస్ వెరిఫికేషన్ తీసుకున్న లేదా ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడినా సరే మనకన్నా అవతల హ్యాకర్లు కానివ్వండి, దాని తర్వాత ఏవైతే రోబోకి సంబంధించి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి చొరబడడానికైతే ఛాన్స్ ఉంటుంది అన్నమాట మన సిస్టంలోకి. కాబట్టి ఈ బాట్స్ అంటే రోబోస్ అంటే బాట్స్ మాట, ఆ బాట్స్ కానివ్వండి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కూడా కొంతమంది ఫేసులు క్రియేట్ చేసి ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్నారంటగా కంపెనీ దగ్గర కొన్ని వార్తలు వెళ్ళాయి. దాంతోపాటు కొన్ని రకాల దేశాల్లో ఈ డాక్యుమెంట్స్తో సహా కేవైసీ చేసిన వాళ్ళు మాత్రమే నిజమైన వ్యక్తులుగా పరిగణిస్తారన్నమాట. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్లింక్ వాళ్ళు కూడా ప్రజెంట్ ఫేస్ వెరిఫికేషన్ అయిపోయి గ్రీన్ అయిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ డాక్యుమెంట్తో కేవైసీ చేసుకోవాలని చెప్పి రూల్ అనేది తీసుకురావడం జరిగింది. దానివల్లే మనం కూడా ఫ్యూచర్లో అంటే మళ్ళీ సంవత్సరాలు కాదు, ఇదే మార్చి నెలలో మనకి కేవైసీ కూడా త్వరలో రానుంది. అది కూడా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ అంటే అన్నీ కాదండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఏదో ఒక డాక్యుమెంట్ మాత్రం మనం ఫ్రంట్ టు బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని గురించి కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి అది ఎక్కడ వస్తుంది, మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే క్యూరియేటర్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత, ఈ క్యూరియేటర్ ప్రోగ్రామ్ ఇంకా 5-10 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది. కొంతమంది పీపుల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట క్యూరియేటర్ కింద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వెరిఫైడ్ ఐడియాలజీ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రెండో ఫోటోలో చూపించినట్టు ఇక్కడ వెరిఫైడ్ నవ్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. మనకి వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఫైండ్ క్యూరియేటర్ అని ఉంటుందన్నమాట. ఓకే, ఫైండ్ క్యూరేటర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఈ క్యూరేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ర్యాండమ్గా కొంతమందిని చూపిస్తుంది. అంటే బేసిక్గా ఒకలే చేస్తారని కాదు,
ప్రతి ఒక్కరు కూడా 10 నుంచి 15 మంది క్యూరేటర్లను చూపిస్తుంది అన్నమాట. చూపించినప్పుడు మనకు నచ్చిన వాళ్ళ మీద క్లిక్ చేసి ఈయన మాకు ఓకే అన్నట్టుగా క్లిక్ చేసి ఓకే చేసినట్టయితే వాళ్ళు మనకి ఓకే చేస్తారు. వాళ్ళు మనకి ఎలా ఓకే చేస్తారంటే మనకున్న రేషియో ఉంటుంది కదా, అంటే మనం మైనింగ్ అనేది 6 మైనింగ్లు చేస్తున్నామా లేదా, మన పర్సంటేజ్ ఎలా ఉంది, గ్రూప్ మైనింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది, బర్నింగ్ హిస్టరీ గతంలో ఏమైనా ఉందా లేదా. ఇక్కడ నేను పైన ఫోటోలు వేసినట్టు ఎవరికైతే హయ్యెస్ట్ రేట్ ఆఫ్ డైలీ మైనింగ్ రేట్ కానివ్వండి, డైలీ గ్రూప్ మైనింగ్ రేట్ కానివ్వండి, బర్నింగ్ హిస్టరీ లేకుండా ఉన్న వాళ్ళకి ముందుగా ఛాన్స్ ఇస్తారన్నమాట క్యూరేటర్లు కూడా. ఓకే, ఇక్కడ 98.62 ఉంది కదా. బేసిక్గా చాలామందికి అయితే 92, 93 ఇంకా అంతకన్నా తక్కువ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి కాకుండా ముందు ఆ క్యూరేటర్లు అనేవాళ్ళు మనం వాళ్ళని ఎలా ఎంచుకుంటున్నాం వాళ్ళు కూడా మనని ఎంచుకోవాలి. ఎందుకంటే కంపెనీ రూల్స్ ప్రకారం ఎవరైతే మైనింగ్ రేటు ఇవన్నీ కరెక్ట్గా ఉండి బర్నింగ్ హిస్టరీ తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళని ఎంచుకుంటారు. మరి మిగతా వాళ్ళని ఎంచుకోరండి, మాకు కొంచెం తక్కువ ఉంది, మేము గ్రూప్ మైనింగ్లు చేయట్లేదు, అలాగే మేము డైలీ మైనింగ్ కూడా అంతగా మధ్య మధ్యలో స్కిప్ చేస్తున్నాం అంటే మిమ్మల్ని కూడా ఎంచుకుంటారు. బట్ ఏంటంటే ముందు ఎక్కువ ఎవరైతే రేట్ ఆఫ్ మైనింగ్ ఉంటుందో వాళ్ళని ముందు ఎంచుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గరికి వస్తారన్నమాట. ఈ విధంగా ఎంచుకున్న తర్వాత వాళ్ళకి 24 గంటల టైం మాత్రం ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. బేసిక్గా ఏంటంటే ఇదంతా ఒక ప్రొసీజర్ అండి. మరి ఈ ప్రొసీజర్ అనేది మనకి వర్షన్ 5 రిలీజ్ చేసిన తర్వాత వస్తుందా, వర్షన్ 5 కన్నా ముందు వస్తుందా అనేది చూడాలి. ఈ నెలలోనే మ్యాక్సిమం ఇవి కేవైసీకి సంబంధించి కూడా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పి గట్టిగా వినిపిస్తుందన్నమాట. ఓకేనండి. ఫైండ్ క్యూరేటర్ అని చెప్పి మీరు క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని ఎంచుకుంటారో అప్పటి నుంచి మీకు కేవలం 24 గంటల సమయం మాత్రం ఉంటుంది. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, డాక్యుమెంట్స్లో పేర్లు కానీ డీటెయిల్స్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి, అదే ఫేస్ కానీ అంతా మా ఫేస్ కూడా కరెక్ట్గానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకున్న తర్వాతే మీరు ఫైండ్ క్యూరేటర్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అప్పుడు వాళ్ళు ఏదో ఒక టైంలో మిమ్మల్ని ఎంచుకుంటారు అన్నమాట. అంటే మీ యొక్క రేట్ ఆఫ్ మైనింగ్ రేట్ బట్టి ఎంచుకుంటారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ కూడా వాళ్ళు వెంటనే సెలెక్ట్ చేయరు. ముందు ఎవరైతే హైయెస్ట్గా మైనింగ్ చేసి హైయెస్ట్గా గ్రూప్ మైనింగ్లు అన్నీ చేసి బర్నింగ్ హిస్టరీ లేని వాళ్ళకే ముందు ఛాన్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఉన్న తర్వాత వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత 24 గంటల టైం వస్తుంది. ఈ 24 గంటల టైంలో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారన్నమాట. అంటే ఏదైతే మీకు డాక్యుమెంట్స్ నేషనాలిటీ కానివ్వండి, దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, లేదా పాస్పోర్ట్ ఏది ఇస్తారో దాన్ని బట్టి మీరైతే ఫ్రంట్ టు బ్యాక్ ఫోటో అప్లోడ్ చేసి వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ చెప్తారో అది ఇంకా మనకి పూర్తిగా వచ్చిందో తెలుస్తుందండి. గైడ్లైన్స్ చెప్తారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి 48 అవర్స్లోనే అంటే దాదాపు 2 రోజుల్లోపే మన కేవైసీ ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోద్ది అన్నమాట. ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా మనకి అయిపోద్దో దాని తర్వాత మనకి వెరిఫైడ్ ఐడియాలజీ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, కాబట్టి కేవైసీ ప్రొసీజరు, దాని తర్వాత క్యూరేటర్ మనం ఎంచుకోవడం, క్యూరేటర్ మనం చెక్ చేయడం, క్యూరేటర్ మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక స్టెప్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఏ విధంగా జరుగుద్దంటే ఎవరైతే 24 అవర్స్ లోపు అంటే మీరు అప్లై చేశారు, క్యూరేటర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేశాడు, కానీ మీరు కొన్ని పనుల వల్ల లేకపోతే వేరే కారణాల చేత మర్చిపోయారు, అంటే 24 గంటల్లో మీరు కేవైసీ చేసుకోవడం మర్చిపోయారు. కాబట్టి మళ్ళీ మీకు అవకాశం ఎప్పుడు దొరుకుద్దంటే ఆల్రెడీ ఫస్ట్ ఒక సర్కిల్ అయిపోద్దండి. అంటే కొంతమందికి వాళ్ళు ఎంచుకుంటారు కదా, వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ సర్కిల్లోకి వెళ్ళిపోద్ది. అది 1000 మంది తర్వాత మళ్ళీ మీరు వస్తారో, 1,00,000 మంది తర్వాత మళ్ళీ మీరు వస్తారని తెలియదు అన్నమాట. కాబట్టి అప్లై చేసుకునేటప్పుడే 1-2 సార్లు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ ఉండాలి. మీ ఫేస్ కానీ డాక్యుమెంట్లో ఫేస్ కానీ మ్యాచ్ అయ్యే విధంగా క్లారిటీగా ఉండేలాగా బ్లర్లో గిర్లో లేకుండా అంత ఉండేలా చేసుకోండి. ఓకే, కాబట్టి ముందు నేను ఒకటి చెప్తున్నాను, ఎవరు కూడా టెన్షన్ పడి ఒకవేళ కేవైసీ రాగానే కంగారుగా చేసుకోవద్దు. వస్తే నేను చేసి మీకు క్లారిటీగా లైవ్లో చూపిస్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకే, కాబట్టి ఈ రకంగా చేసుకోండి. అంతేకాని కంగారుగా హడావుడిగా మీరు చేసుకుని మళ్ళీ అది సరిగ్గా తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ మీకు అది రావడానికి మీ యొక్క టైం మళ్ళీ మీకు బ్యాక్ రావడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. ఓకే, అంటే మీ కేవైసీ టైం మళ్ళీ మీకు రావడానికి రిపీట్గా రావడానికి రీకేవైసీ ఆడడానికి కూడా బాగా టైం తీసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేస్తే ఇన్నిసార్లు ఇబ్బంది ఉండదన్నమాట. ఓకే, కాబట్టి ఫ్యూచర్లో మనం కేవైసీ చేసుకున్న ముందు ఏమైనా ప్రొఫైల్లో పేర్లు ఏమైనా మార్చుకోవాలా ఏంటనేది మనం మొత్తం చెక్ చేసుకుందాం. ఎందుకంటే ప్రొఫైల్లో పేరు మార్చాలన్నా ఎక్కువ లెటర్స్ అది తీసుకోవట్లేదు అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది కేవైసీ అనేది మనకు ఖచ్చితంగా ఈ 10 రోజుల్లోనే ఆల్రెడీ ఒక 10 రోజులు అయిపోయింది. 10 రోజుల్లో వాళ్ళు అన్నట్టే క్యూరేటర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అలాగే టాప్ 51 సెలబ్రేషన్ అనేది ఎండ్ అయిపోయింది. 2 పనులు అయిపోయినాయి. కాబట్టి 3వ పని క్యూరేటర్లో కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి వెరిఫికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనా,
కాబట్టి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుద్దండి. ఏది హడావిడిగా జరగదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు టీముని చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా మైనింగ్ అనేది పర్ఫెక్ట్గా 6 సార్లు మైనింగ్ చేసుకొని మైనింగ్ రేట్ అనేది పెంచుకోండి. రెండోది వచ్చేసి గ్రూప్ మైనింగ్ రేటు, అంటే మీకు టీంతో పని లేదు. దీనికి కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే గ్రూప్లో లేకపోతే ఆ గ్రూపుల్లో మీరు యాడ్ అవ్వడమో లేకపోతే మీ గ్రూపుల్లో వాళ్ళని యాడ్ చేసుకోవడం ద్వారా మీ గ్రూప్ మైనింగ్ రేట్ కూడా పెరుగుద్ది. మూడోది వచ్చేసి HCS స్కోర్ కూడా పెరుగుద్ది మాట ఆటోమేటిక్గా. వీటిని బట్టే మీకు ఫ్యూచర్లో కాయిన్స్ ఎన్ని రిలీజ్ అవ్వాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తారు. ఓకే, ఇదంతా కూడా ఒక స్టెప్ జరుగుద్ది మాట. లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనకి అప్లికేషన్లో వర్షన్ 5 అనేది రిలీజ్ అవ్వాలి. వర్షన్ 5 కూడా ఈ నెలలోనే రిలీజ్ అయ్యిద్ది అంటున్నారు. మరి కేవైసీకి ముందు రిలీజ్ అయిద్దా తర్వాత రిలీజ్ అయ్యిద్ది అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ అనేది లేదు. ఒకవేళ అది రిలీజ్ అయిన తర్వాత మనకి వెరిఫైడ్ ఐడియాలజీ అనేది వస్తాయి. కేవైసీ కంప్లీట్ అయిపోద్ది కాబట్టి కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫైడ్ ఐడియాలజీ వచ్చిన తర్వాత ఆ వెరిఫైడ్ ఐడియాలజీ మనం స్టేక్ చేసుకోవచ్చు. ఆ స్టేక్ చేసుకునేది కూడా మరి వారం 10 రోజులు లెక్కిస్తారా లేదా నెల 2 నెలలు స్టేక్ చేసుకోవాలనే దాన్ని బట్టి మనకి వెరిఫైడ్ ITL అనేవి వస్తాయన్నమాట. ఖచ్చితంగా ఫస్ట్ అందరికీ కూడా వెరిఫైడ్ ITLG వస్తాయండి. ఈ మనం P2P చేయలేం, అంటే పర్సన్ టు పర్సన్ పంపించుకోవడానికి యూజ్ అవ్వదు. ఇవి ఏంటంటే ఫ్యూచర్లో క్రిప్టో కరెన్సీలో మనమైతే ట్రేడింగ్ చేసుకోవడానికి పని చేస్తాయన్నమాట. కానీ అప్పుడే స్టార్టింగ్ ఇవి డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి అయితే లిస్ట్ అవ్వవు. ఓకే, కాబట్టి ముందుగా మనం P2Pలోకి అంటే పర్సన్ టు పర్సన్ షేర్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవాలన్నమాట. అలా చేసుకోవాలన్నా సరే మనకు వెరిఫైడ్ ITLG రావాలి. వెరిఫైడ్ ITLG వచ్చిన తర్వాత దాన్ని వెరిఫైడ్ ITLగా మనం స్టేక్ చేసుకొని మార్చుకోవాలి. దాన్ని మనం యూస్ చేసుకుని వేరే వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా మన ఓన్ ప్రైస్ అన్నమాట. కానీ ఎక్కువగా మార్కెట్లో వినిపిస్తుంది ఏంటంటే మినిమం $3 పైనే సేల్ చేసుకోవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ రావండి అవి, ITL అని ఎక్కువ రావు, ITLG వచ్చినంత ఈజీగా. ఓకే, కాబట్టి ఈ 5 అప్డేట్స్ కూడా మనకి మార్చి నెలలోనే జరగబోతున్నాయి. ఆల్రెడీ 2 జరుగుతున్నాయి. మిగతా 3 కోసం మనం వెయిట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా చేసుకొని, ఇంకా ఎవరైనా సరే ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక వీడియో వస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ వీడియో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే, కాబట్టి ఇది మంచిగా వెళ్తుందండి ప్రాజెక్ట్ అనేది. ఇక్కడ ఎక్కడ మనం డబ్బులు పెట్టట్లేదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు డాక్యుమెంట్ కేవైసీ కూడా ఖచ్చితంగా కొన్ని దేశాలు ఒప్పుకోవట్లేదు. అలాగే కొన్ని రకాల ఇబ్బందులు మనకి బాట్స్ కానీ హ్యాకర్స్ కానీ రాకుండా ఉండడం కోసమే చేస్తున్నారు. అది కొద్దిగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పైన లెఫ్ట్ సైడ్ వచ్చిన ఫోటో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్స్ ఇచ్చాను, అవి చూసినా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకెవరైనా సరే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.